మనం ఇంత ముందు క్లాస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం. అవేంటి? నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్. రైట్? ఈ నంబర్స్ గురించి గుర్తులేకపోతే గనక డోంట్ వర్రీ. మనం ఈ నంబర్స్ అన్నిట్లి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. రియల్ నంబర్స్ అంటే ఏంటి? రియల్ నంబర్స్ ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్. మన దగ్గర రేషనల్ నంబర్స్ ఉండి, ఇర్రేషనల్ నంబర్స్ సెట్ కూడా ఉంటే గనక ఆ కలెక్షన్‌ని ఏమని పిలుస్తాం? రియల్ నంబర్స్ అని పిలుస్తాం. రైట్? రియల్ నంబర్స్ అంటే అర్థం అవ్వడానికి ఫస్ట్ రేషనల్ నంబర్స్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటో తెలియాలి. రైట్? ఇంత ముందు క్లాస్‌లో అంటే సిక్స్త్ క్లాసు, సెవెంత్ క్లాస్, ఎయిత్, నైన్త్‌లో మనం ఏమేమి నేర్చుకున్నాం? నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం. రైట్? లెట్ అస్ క్విక్లీ రీకాల్ దోస్. ఫస్ట్ నేచురల్ నంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ద నంబర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు కౌంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నంబర్స్. ఏవైనా ఆబ్జెక్ట్స్‌ని కౌంట్ చేయడానికి వాడే నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేచురల్ నంబర్స్ అని పిలుస్తాం. రైట్? ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే, మీరు నంబర్ ఆఫ్ బాల్స్ అక్కడ టేబుల్ మీద ఎన్నున్నాయంటే, యూ కౌంట్ అండ్ సే థట్ దేర్ ఈస్ 1 బాల్. పార్కింగ్ లాట్‌లో ఎన్ని కార్స్ ఉన్నాయంటే 2 కార్స్ ఉన్నాయి కౌంట్ చేసి. మీ క్లాస్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజంటే 30 మెంబర్స్ వచ్చారు క్లాస్‌కి. రైట్? ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెప్పారు ఇండియాలో లేకపోతే ఒక పర్టిక్యులర్ స్టేట్‌లో 1000 టైగర్స్ ఉన్నాయండి. అంటే దే కౌంటెడ్ దెమ్. రైట్? అండ్ ఒక టౌన్‌లో 1,00,000 పీపుల్ ఉన్నారు. ఓకే. అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళో ఎవళ్ళో కౌంట్ చేస్తేనే తెలిసింది. రైట్? ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ ఈ ఈ అబ్ ఈ పర్టిక్యులర్ సినారియోస్‌నన్నిటిని రిప్రజెంట్ చేయడానికి నంబర్స్‌ని ఏటైతే వాడామో, ఆ నంబర్స్‌ని నేచురల్ నంబర్స్ అని పిలవచ్చు. ఎందుకంటే దోస్ ఆర్ యూజ్డ్ టు కౌంట్ ద ఆబ్జెక్ట్స్. రైట్? ఇక్కడ బాల్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ కార్ అనేది ఆబ్జెక్ట్. రైట్? ఇక్కడ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ చేస్తే 30 స్టూడెంట్స్ అని చెప్పగలిగాం. రైట్? ఇలాంటి నంబర్స్ అన్నిటిని నేచురల్ నంబర్స్ అని పిలుస్తాం. లిస్ట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ కనుక మీరు రాస్తే వాటిని ఎలా రాస్తాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. ఇలా రాసుకుంటూనే పోతాం. రైట్? ఈ నంబర్స్‌ని చూస్తే మీకేమనిపిస్తుంది? 1 అనేది స్మాలెస్ట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ అనిపిస్తుందా? స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఈజ్ 1. ప్లీజ్ నోట్ దిస్. రైట్? ఈ సీరీస్ చూసిన తర్వాత మీకు బిగ్గెస్ట్ నంబర్ ఏంటో చెప్పగలరా మీరు? చెప్పలేం. ఎందుకంటే దేర్ ఈస్ నో వన్ గ్రేటెస్ట్ ఆర్ లాస్ట్ నేచురల్ నంబర్. రాస్తూ పోతే 10,00,00,000, 1,000,00,00,000. నో. 10,000 crores, 1,00,000 crores, 100 crores times crores. There is no limit to it. Right? That's why you can say that there is no one greatest or last natural number. మనం రాస్తూ పోతే ఎన్ని నెంబర్లైనా రాయొచ్చు. వన్ కెన్ రైట్ అండ్ కౌంట్ ఇన్ఫైనైట్లీ మెనీ నేచురల్ నెంబర్స్. అర్థమైందా? మీరు స్టార్స్‌ని స్కైలో ఉన్న స్టార్స్‌ని కౌంట్ చేయడం మొదలుపెట్టారనుకోండి. కౌంట్‌లెస్. రైట్? యూ విల్ బి ఏబుల్ టు సీ మెనీ, ఇన్ఫినైట్‌లీ మెనీ స్టార్స్. అండ్ మీరు కౌంట్ చేసే కొద్దీ ఆ స్టార్స్ అలా కనిపిస్తానే ఉంటాయి. సో, నేచురల్ నంబర్స్‌కనే దానికి అంతం లేదు. అండర్‌స్టూడ్? ఈ నేచురల్ నంబర్స్‌ని ఎన్ అనే లెటర్‌తో రిప్రజెంట్ చేస్తాం. నేచురల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ లెటర్ క్యాపిటల్ ఎన్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే. మనం ఇప్పుడు నేచురల్ నంబర్స్ గురించి క్విక్‌గా చూసాం. ద నంబర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు కౌంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నంబర్స్. రైట్? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని కౌంట్ చేసి దాన్ని మ్యాథమెటికల్‌గా రాయడానికి నంబర్స్‌ని వాడుతున్నాం ఇక్కడ. నేను ఒక సినారియో ఇస్తాను మీకు. పార్కింగ్ లాట్‌లో దేర్ ఆర్ నో కార్స్. ఓకే. పార్కింగ్ లాట్‌లో కార్స్ లేవనేది చెప్పాలి. మ్యాథమెటికల్‌గా చెప్పాలి. ఎలా చెప్తారు మీరు? మీకు ఓన్లీ నేచురల్ నంబర్స్ తెలిస్తే చెప్పగలుగుతారా? చెప్పలేరు. రైట్? దానికోసం ఏంటంటే హోల్ నంబర్స్ అనే కాన్సెప్ట్ తర్వాతొచ్చింది. అదెలా అంటే యూ హావ్ నేచురల్ నంబర్స్ లైక్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. దానికి ఈ సెట్ ఆఫ్ నంబర్స్‌కి 0 అనే దాన్ని కూడా యాడ్ చేస్తే వచ్చే నంబర్స్‌ని హోల్ నంబర్స్ అని పిలుస్తాం. ఓకే. 0 అనేది తర్వాత కౌంట్ చేయడానికి ఉండే నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేచురల్ నంబర్స్ అని పిలిచాం కదా! వాటికి 0ని తర్వాత యాడ్ చేస్తే మనకి హోల్ నంబర్స్ వచ్చింది. రైట్? హోల్ నంబర్స్‌ని ఎలా రాస్తాం? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్. రైట్? ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని చూస్తే గనక మీకేమనిపిస్తుంది? 0 ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ హోల్ నంబర్స్ అనిపిస్తుందా?
0 is the smallest of whole numbers. What about greatest or biggest of the whole numbers? There is nothing like it, right? You can write and count infinitely many whole numbers. అందు గురించి there is no biggest or greatest whole number. Understood? ఇప్పుడు there are no cars అనేది మీకు ఇంగ్లీష్ స్టేట్మెంట్, రైట్? దాన్ని మ్యాథమెటికల్ రిప్రజెంట్ చేయాలంటే ఏంటి? there are 0 cars అని రాస్తాం మనం. 0 అనేది ఉండబట్టి we are able to answer. We are able to write no cars as 0 cars. అదర్వైజ్ మన కౌంటింగ్ నెంబర్స్ ఓన్లీ నేచురల్ నెంబర్స్ ఉంటే కనుక ఈ సినారియోని మ్యాథమెటికల్గా ఎలా రాయాలో తెలుసుండేది కాదు. గాట్ ఇట్? హోల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ W, క్యాపిటల్ W. ప్లీజ్ నోట్ దిస్. హోల్ నెంబర్స్ని క్యాపిటల్ Wతో రిప్రజెంట్ చేస్తాం. నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. కెన్ వి సబ్ట్రాక్ట్ ఎ లార్జర్ నెంబర్ ఫ్రమ్ ఎ స్మాలర్ నెంబర్? కెన్ వి సబ్ట్రాక్ట్ 6 విచ్ ఇస్ ఎ లార్జర్ నెంబర్ ఫ్రమ్ 4? మీకు హోల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ మాత్రమే తెలుసుంటే కనుక, ఓకే, 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ అనే నెంబర్స్ మాత్రమే తెలుసుంటే కనుక 4 - 6కి ఆన్సర్ రాయగలరా మీరు? రాయలేరు, రైట్? రాయాలంటే మీకు నెగిటివ్ నెంబర్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఆ నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్గా వచ్చాయి మీకు. ఇంటీజర్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ నేచురల్ నెంబర్స్ చూసాం అండ్ 0 యాడ్ చేస్తే వచ్చేది హోల్ నెంబర్స్ అన్నాం, రైట్? ఇక్కడ మనం ఏవైతే నెంబర్స్ చూస్తున్నామో స్క్రీన్ మీద అవన్నీ హోల్ నెంబర్స్ కరెంట్లీ. వీటికి -1 -2 -3 అనే నెగిటివ్ నెంబర్స్ని అండ్ సో ఆన్ అనే నెగిటివ్ నెంబర్స్ని ఈ లిస్ట్కి యాడ్ చేస్తే వచ్చే టోటల్ లిస్ట్, ఆ టోటల్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటీజర్ నెంబర్స్ అని పిలుస్తున్నాం, ఆర్ ఇంటీజర్స్ అని కూడా పిలవచ్చు. ఇంటీజర్స్ మనం ఎలా రాస్తాం? 0 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్ ఇటు పక్క రాసి -1 -2 -3 -4 -5 అండ్ సో ఆన్ ఇటు పక్క రాస్తాం. ఓకే, ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ని ఇంటీజర్స్ అంటున్నాం. అండర్స్టూడ్? ఇంటీజర్స్లో చూస్తే కనుక మీరు ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ స్మాలర్ దాన్ 0. ఈ నెగిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మాలర్ దాన్ 0. ఓకే, అండ్ స్మాలర్ దాన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్సో. ఓకే, అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు? -9 అనేది స్మాలర్ దాన్ 0, -9 అనేది స్మాలర్ దాన్ 1 కూడా, -9 అనేది స్మాలర్ దాన్ 2 కూడా, రైట్? మనకు తెలుసు 2 అనేది స్మాలర్ దాన్ 9, రైట్? బట్ ఏ నెగిటివ్ నెంబర్ తీసుకున్నా, -7 తీసుకున్నారనుకోండి, -7 ఈజ్ స్మాలర్ దాన్ 0, -7 ఈజ్ స్మాలర్ దాన్ -1. అంటే మీకేంటి? ఇలా పాజిటివ్ సైడ్కి వెళ్తుంటే పెద్ద నెంబర్స్ వస్తాయి, ఇలాగ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే నెగిటివ్ సైడ్కి వెళ్తుంటే స్మాలర్ అండ్ స్మాలర్ నెంబర్స్ వస్తాయి. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఇంటీజర్స్ని లెటర్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ జెడ్ రిప్రజెంట్స్ ఇంటీజర్స్. ఓకే, ఇంతకుముందు మనం చూసాం 4 - 6కి ఆన్సర్ ఏంటి అనేది తెలియదు. ఎప్పుడు? మీకు ఓన్లీ హోల్ నెంబర్స్ తెలుసుంటే ఆర్ నేచురల్ నెంబర్స్ మాత్రమే తెలుసుంటే. కానీ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా, ఇంటీజర్స్లో పార్ట్ అవి, రైట్? మీకు ఇంటీజర్స్ తెలుసుంటే 4 - 6కి ఆన్సర్ రాయగలుగుతారు. అదేంటి? 4 - 6 = -2. అండర్స్టూడ్? ఇంటీజర్స్ అంటే యూ హ్యావ్ హోల్ నెంబర్స్ అండ్ numbers like -1 -2 -3 -4 -5 and so on. Got it? ఇప్పుడు రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం. లెట్ us consider following numbers: 22/5, 5/10, 1/2, -1/2, 1/-3, 100/3, 98/100. ఈ నెంబర్స్ అన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ నెంబర్స్లో న్యూమరేటరు, డినామినేటరు రెండు కూడా ఇంటీజర్స్ అనిపిస్తున్నాయా? రైట్? ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ రేషియోస్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అని చెప్పొచ్చా? 22 అనేది ఒక ఇంటీజర్, 5 అనేది ఒక ఇంటీజర్. 5, 10 ఇవి రెండు ఇంటీజర్స్. 1, 2 ఇంటీజర్స్. -1 and 2 ఇంటీజర్స్. 1 and -3 ఇంటీజర్స్. Right? 98 and 100, these are integers. So each of these numbers is a ratio of 2 integers. Okay? రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ చూస్తే కనుక ఏంటంటే
The numbers that are expressed as p by q, where p and q are integers and q is not equal to 0, are called rational numbers. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్నైనా p బై క్యూ ఫామ్లో రాయగలిగితే, p అండ్ q అనేవి ఇంటీజర్స్ అయితే, q అనేది 0 కాకపోతే ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, రేషనల్ నెంబర్స్ అనేవి రేషియోస్ ఆఫ్ ఇంటీజర్స్. రేషనల్ నెంబర్ని p బై క్యూ అని రాస్తే p అనేది ఒక ఇంటీజరు, q అనేది ఒక ఇంటీజర్. q అనేది 0 కాకూడదు అంతే. ఎందుకంటే ఎనీథింగ్ బై 0 మీకు మీనింగ్ లేదు కదా ఆ నెంబర్కి. అందు గురించి q అనేది 0 కాకూడదని చెప్తున్నాం, రైట్? ఏ నెంబర్నైనా p బై క్యూ ఫామ్లో రాయగలిగితే, p అండ్ q అనేవి ఇంటీజర్స్ అయితే ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ఇక్కడ మనం చూసిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రేషనల్ నెంబర్సే, రైట్? 22/5, 5/10, 1/2, -1/2 ఇవన్నీ రేషనల్ నెంబర్సే. రేషనల్ నెంబర్స్ని లెటర్ క్యూ తోటి డినోట్ చేస్తాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ క్యాపిటల్ క్యూ తోటి రేషనల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. మనం ఆల్రెడీ చూసాం నేచురల్ నెంబర్స్లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5 అండ్ సో ఆన్, రైట్? కౌంట్ చేయడానికి వాడతామని చెప్పాం ఈ నెంబర్స్ని. ఈ నెంబర్స్కి 0 అనేది యాడ్ అయితే వచ్చే సెట్ని హోల్ నెంబర్స్ అని అంటామని చెప్పాం, రైట్? ఈ హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4, -5 ఇలాంటివి యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేది ఇంటీజర్ సెట్ అన్నాం, రైట్? ఆర్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రేషనల్ నెంబర్స్ని సూపర్ సెట్గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, రేషనల్ నెంబర్స్ అంటే రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? 8/10, 1/2, 14/100, -3/4, -2/3, ఆల్ దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక రేషనల్ నెంబర్స్కి సంబంధించిన ఎలిప్స్ని ఆర్ ఇంటీజర్స్కి పైన గీసాం. ఎందుకలా? అంటే ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సేనా? బికాస్ ఇక్కడ మీరు చూసారనుకోండి 1 2 3 4 5 అనేవి హోల్ నెంబర్సే. 0తో కలుపుకుని 1 2 3 4 5 అనేవి నేచురల్ నెంబర్స్ ఇనిషియల్లీ. బట్ 0తో కలుపుకుని రాసినప్పుడు 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ అనేవి హోల్ నెంబర్స్ అవుతున్నాయి, రైట్? ఈ హోల్ నెంబర్స్ని -1, -2, -3, -4, -5 ఇవన్నిటిని కలిపి ఇంటీజర్స్ అని పిలుస్తామని చెప్పాను, రైట్? వాటి చుట్టూ ఎప్పుడైతే ఈ రేషనల్ నెంబర్స్ ఓవల్ గీసామో మీకు డౌట్ రావచ్చు, అంటే ఇంటీజర్స్ని కూడా రేషనల్ నెంబర్స్ అనొచ్చా, హోల్ నెంబర్స్ని కూడా రేషనల్ నెంబర్స్ అనొచ్చా, నేచురల్ నెంబర్స్ని కూడా రేషనల్ నెంబర్స్ అనొచ్చా అని. అనొచ్చు. ఇప్పుడు చూద్దాం అది. వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇంటీజర్స్ యాజ్ రేషనల్ నెంబర్స్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఇంటీజర్, రైట్? 4ని 4/1 అని రాయొచ్చా? 100/25 అని కూడా రాయొచ్చు, రైట్? ఇంకా డిఫరెంట్ ఇప్పుడు 12/3 అని రాయొచ్చు. ఇలా రాసినప్పుడు మీకేంటి? ఇట్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? 4 అనేది ఒక ఇంటీజర్, దాన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాసాం. ఇక్కడ 4/1లో కానీ లేకపోతే 100/25లో కానీ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాసాం. రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాస్తే దాని మీనింగ్ ఏంటి? అది రేషనల్ నెంబర్ అవుతుంది, రైట్? 4 అనేది ఇంటీజరు, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. -4 అనేది ఇంటీజర్, రైట్? -4ని -4/1 అని రాయొచ్చు, లేకపోతే 4/-1 అని రాయొచ్చు. ఈ రెండు కేసుల్లో కూడా న్యూమరేటర్ డినామినేటర్ అనేవి రెండు కూడా ఇంటీజర్సే అవుతున్నాయి, రైట్? అంటే -4 అనేది ఇంటీజరు, కానీ దాన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయడం ద్వారా రేషనల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. అండర్స్టూడ్? అందు గురించి ఇంటీజర్స్ అనే సెట్ ఏదైతే ఉందో అది రేషనల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అవుతుంది. అండర్స్టూడ్? నౌ హోల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సేనా అంటే కనుక ఎస్, వీ కెన్ ఎక్స్ప్రెస్ హోల్ నెంబర్స్ యాజ్ రేషనల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనేటప్పటికి ఫస్ట్ మీకు ఏ నెంబర్ గుర్తొస్తుంది? 0, రైట్? 0 నేను 0/1 రాయొచ్చు, 0/2 రాయొచ్చు, 0/10 రాయొచ్చు. ఎలా రాసినా 0 is 0, రైట్? 0/1 అని రాసేటప్పటికి మీకేంటి? ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. ఓకే, మీరు చూడండి డినామినేటర్లో 0 లేదు, డినామినేటర్లో 1 ఉంది. అందు గురించి ఇది రేషనల్ నెంబర్ అయ్యింది, రైట్? 0/2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, ఎందుకంటే ఇట్ ఈజ్ రేషియో ఆఫ్ 2 నెంబర్స్ p and q. p and q ఆర్ ఇంటీజర్స్, 0 and 2 ఆర్ ఇంటీజర్స్, రైట్?
అంటే 0 అనేది హోల్ నెంబర్. అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. గాట్ ఇట్? ఇంకొక హోల్ నెంబర్ తీసుకుందాం 3. 3ని 3/1 అని రాయొచ్చు, 15/5 అని రాయొచ్చు. ఈ రెండు కేసుల్లో కూడాని న్యూమరేటరు ఇంటీజరే, డినామినేటర్ కూడా ఇంటీజరే. రైట్? అంటే 3 అనేది ఒక హోల్ నెంబరు. బట్ దాన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్‌గా రాసాం. అంటే 3 అనేదాన్ని రేషనల్ నెంబర్ అని కూడా పిలవచ్చు. రైట్? హోల్ నెంబర్ అలా ఏమైంది? రేషనల్ నెంబర్ అయింది. లెట్స్ సీ నేచురల్ నెంబర్స్. వీ కెన్ ఎక్స్‌ప్రెస్ నేచురల్ నెంబర్స్ ఆల్సో యాజ్ రేషనల్ నెంబర్స్. ఆల్రెడీ వీ హావ్ సీన్. మనం 3ని చూడటం ద్వారా ఆల్రెడీ చెప్పేయచ్చు. బట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 అనేది నేచురల్ నెంబర్. రైట్? 2ని 2/1 అని రాయొచ్చు, 4/2 అని రాయొచ్చు. ఈ రెండు కేసుల్లోని కూడా మీరు చూస్తే కనుక ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రైట్? 2 అనేది నేచురల్ నెంబర్. అట్ ద సేమ్ టైమ్ రేషనల్ నెంబర్ కూడా అయింది. గాట్ ఇట్? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 5/1, 50/10. 5/1గా రాసినా, 50/10గా రాసినా దాని వాల్యూ 5ఏ. బట్ ఇక్కడ మనం చూస్తే ఇది నేచురల్ నెంబర్. బట్ ఇక్కడ చూస్తే కనుక ఇది ఏమైంది? రేషనల్ నెంబర్ అయింది. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? నౌ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం. మనం రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం ఆల్రెడీ. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ దట్ కెన్ బి రిటెన్ యాజ్ p/q. p అండ్ q అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి. రైట్? ఇలాంటి సెట్ ఆఫ్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అనే సెట్తో కలిపితే మొత్తం వచ్చే నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటామని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రైట్? ఇక్కడ రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ మనకు ఆల్రెడీ తెలిసింది. ఏంటి? p/q ఫామ్లో రాయగలిగి ఉండాలి. p అండ్ q అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎనీ రియల్ నెంబర్ యూ టేక్, it can become an irrational number if it cannot be written in the form of p/q, where p and q are integers. మీరు చూడండి, రేషనల్ నెంబర్స్ అనేసరికి p/q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ మాత్రమే రేషనల్ నెంబర్స్ అంటాం అన్నాం. p/qలో రాయలేని నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటామని ఇప్పుడు చెప్తున్నాం. అర్థమైందా డిఫరెన్స్? ఏ నెంబర్ని తీసుకున్నా దాన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయగలిగితే అది రేషనల్ నెంబర్ అయింది. రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్ అయింది. ప్లీజ్ నోట్ దిస్: ఇర్రేషనల్ అండ్ కెనాట్. ఓకే? ఇఫ్ యూ క్యాన్, దెన్ ఇట్ బికమ్స్ ఎ రేషనల్ నెంబర్. ఇఫ్ యూ కెనాట్, దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. అర్థమైంది కదా? p/q ఫామ్లో రాయగలిగితే అది రేషనల్ నెంబర్ అయింది. p/q ఫామ్లో రాయలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్ అయింది. గాట్ ఇట్? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. √2, √3, √5, పై ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఇంకా రాయొచ్చు మీరు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ యూ టేక్, దట్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రైట్? ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది. √2ని 1.4142135 అండ్ సో ఆన్ అని రాయొచ్చు. √3ని 1.7320508 అండ్ సో ఆన్ అని రాయొచ్చు. పైని 3.141592 అండ్ సో ఆన్ అని రాయొచ్చు. రైట్? ఇలా అండ్ సో ఆన్ అని రాస్తున్నాం కాబట్టి దీని మీనింగ్ ఏంటి? డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎప్పటికీ టెర్మినేట్ అవ్వదు. యూ విల్ బీ ఏబుల్ టు రైట్ యాజ్ మెనీ డిజిట్స్ యాజ్ యూ వాంట్. మీరు ఎన్ని డిజిట్స్ రాసినా ఇంకా రాయొచ్చు. దాని మీనింగ్ అదే కదా. ఇక్కడ 3 డాట్స్ పెట్టి సో ఆన్ అని చదువుతున్నాం కదా. అంటే దాని మీనింగ్ ఎన్ని డిజిట్స్ అయినా ఇంకా రాయొచ్చు అని. రైట్? అదొక పాయింట్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటాం దీన్ని. అంటే ఇది ఎక్కడా టెర్మినేట్ అవ్వదు. ఎన్ని డిజిట్స్ రాసినా ఇంకా రాయగలుగుతాం. అందు గురించి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అని అంటున్నాం ఒకటి. సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నెంబర్ రాస్తున్నాను. 0.12, 12, 12, 12 అండ్ సో ఆన్. ఇలా చూస్తే కనుక ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షనే. కానీ ఇక్కడ చూస్తే 2 డిజిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. రైట్? 12, 12, 12, 12 అని. కానీ ఇర్రేషనల్ నెంబర్స్కి వచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అనేది ఒకటి, రెండోది రిపీట్ అవ్వవు అసలు. ఓకే? పీరియాడిక్గా సేమ్ ప్యాటర్న్ ఎప్పుడూ రాదు. ఇక్కడ చూస్తే 12, 12, 12, 12 అని వస్తుంది కదా, అలాంటి ప్యాటర్న్ ఎప్పుడూ రాదు.
ఏ ఇర్రేషనల్ నెంబర్ని తీసుకున్నా డెసిమల్ ఎక్స్పాన్షన్లో. ఓకే, అందు గురించి ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ని ఏమని చెప్పొచ్చు? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ 1, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ ప్రైమ్తో డినోట్ చేస్తాం. ఓకే, మనం రేషనల్ నెంబర్స్ని క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తా ఉన్నాం, ఇర్రేషనల్ నెంబర్స్ని క్యాపిటల్ క్యూ ప్రైమ్తో డినోట్ చేస్తాం. గాట్ ఇట్? మనం ఇప్పుడు క్విక్గా రియల్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం. ఆల్రెడీ వి సెడ్ దట్ ద నెంబర్స్ దట్ ఆర్ యూస్ టు కౌంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. 1 2 3 4 5 అండ్ సో ఆన్ అనేది నేచురల్ నెంబర్స్. ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్కి ఎప్పుడైతే 0 అనే దాన్ని కూడా కలిపామో ఆ వచ్చే నెంబర్స్ మొత్తాన్ని హోల్ నెంబర్స్ అని పిలుస్తాం. రైట్? హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 అనే నెంబర్స్ని జాయిన్ చేస్తే వచ్చేది ఇంటీజర్స్. అండర్స్టూడ్? ఇంటీజర్స్ అండ్ రేషియోస్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, యూ కెన్ కాల్ దెమ్ యాజ్ రేషనల్ నెంబర్స్. మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అని చెప్పాం మనం. ఓకే, రేషియోస్ ఆఫ్ ఇంటీజర్స్ ఎప్పుడైనా కానీ ఏ నెంబర్స్ అయినా కానీ రేషియోస్ ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయగలిగితే, డినామినేటర్లో 0 ఉండకూడదు, అది స్పెసిఫిక్ కేసు. రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయగలిగితే ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని చెప్తా ఉన్నాం. రైట్? రేషనల్ నెంబర్స్ కాకుండా వేరే సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమని నేర్చుకున్నాం? ఈ నెంబర్స్ని రేషియో ఆఫ్ ఇంటీజర్స్గా రాయలేం. ఓకే, రేషియో ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ రేషియో p/q రాయగలిగేవి రేషనల్ నెంబర్స్ అయితే, p/q ఫామ్లో రాయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పాం. ఈ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ని మొత్తాన్ని కలిపి ఏదైతే సెట్ ఉందో దాన్ని రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. క్యాపిటల్ ఆర్ is going to denote real numbers. Understood?